క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులరా, నేను గురుశ్రీ పూదోట థామస్ టౌటన్, కట్రపాడు విచారణ గురువుని. గత కొన్ని రోజులుగా కట్రపాడు గురించి, ఇక్కడ దేవాలయంలో జరిగినటువంటి సంఘటనల గురించి మీరందరూ కూడా వింటూ ఉన్నారు. కట్రపాడు గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలంలో ఒక మారుమూల గ్రామం. అయితే ఇక్కడ కథోలిక విశ్వాసము ఎంతో పురాతనమైనటువంటిది. కట్రపాడు విచారణగా ఏర్పడి 80 సంవత్సరాలు అవుతూ ఉంది. నేను గత 5 సంవత్సరాలుగా ఇక్కడ విచారణ గురువుగా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ మా విచారణలో ఒక మర్యాదలం ఉంది. యథావిధిగా శుక్రవారం నాడు వారు ప్రార్థన జరుపుకోవటానికై శుక్రవారం నాడు సాయంత్రము 7:30 గంటలకి వారు దేవాలయానికి వచ్చారు. వాళ్ళలో రాణి అనే ఒక స్త్రీ సంక్రీస్తులోకి వెళ్ళి మరియమాత స్వరూపాన్ని తీసుకురావాలని వెళ్ళింది. ఆమె వెళ్ళగానే అక్కడ మరియమాత కంటి నుండి రక్తము వచ్చినటువంటి ఆ చారలు కనపడి భయంతో పరిగెత్తుకుంటూ కేకలు వేసుకుంటూ ఆమె బయటికి వచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి ఇతర మర్యాదల సభ్యులు కూడా అందరూ కూడా వెళ్ళి ఆ స్వరూపాన్ని చేసుకుని వచ్చి బయట ఉంచారు. గుడిలో సంక్రీస్తుని తీసుకొచ్చి గుడిలో ఉంచారు. తరువాత నన్ను పిలిచారు. నేను ఇక్కడ లేని ఆ సమయంలో ఫోన్ ద్వారా నాతో మాట్లాడారు. వీడియో కాల్లో చూపించారు. వాళ్ళు నాతో మాట్లాడుతుండగానే మరలా ఇంకొక బట్టు రక్తం అనేది కంటి నుంచి రావటం జరిగింది. ఇది అందరికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది, ఆందోళన కలిగించింది. ఈ ప్రాంతంలో ఒక కల్లోలాన్ని సృష్టించిందనే చెప్పాలి. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది ఆ రాత్రి అంతా కూడా మరియ తల్లిని దర్శిస్తూనే ఉన్నారు, ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. మరి గడిచినటువంటి రోజుల్లో ఒక నవదిన ప్రార్థనలు ఏర్పాటు చేసి అది జరుపుకుని ఉన్నాం. తరువాత ఇది ఎట్లా ఉండగా తర్వాత వారం రోజులకి, అంటే మరలా శుక్రవారము 23వ తేదీ, ఆగస్టు 23వ తేదీ ఉదయం 9:30 గంటలకి మరియ తల్లి కుడి కంటి నుంచి మరలా రక్తపు దార రావటం అనేది గమనించాం. అంతకుముందు ఎడమ కంటి నుంచి వచ్చింది. రెండవ శుక్రవారం నాడు 23వ తేదీ కుడి కంటి నుండి రక్తపు దార అనేది రావటం గమనించాం. ఎవరైతే ఈ మొదటిసారి రక్తబొట్టు రావటం చూసారో ఎడమ కంటి నుంచి, ఆమె మరలా కుడి కంటి నుంచి రక్తం రావటం కూడా గమనించింది. అంటే ఈ దర్శనం అనేది ఆమెకే ప్రత్యేకంగా ఇవ్వబడుతూ ఉంది మొదటిసారి. తర్వాత అందరం చూస్తున్నప్పటికీ కూడా మొదటిసారి ఆమె గమనిస్తూ వచ్చింది. ఈమెకి ఈ మొదటిసారి చూసినటువంటి ఈమెకు ఇంతకు ముందు కూడా కొన్ని అద్భుతాలు జరిగాయి ఆమె జీవితం. ఒక 3 సంవత్సరాల క్రితం ఆమె ప్రమాదంలో గాయపడి కాలు చచ్చుబడి ఉండగా ఆమె స్వస్థత పొంది ఉంది. ఆమె కాలు చచ్చుబడి ఒక కాలు మంచంలో ఉంది. ప్రతి వారం కూడా దివ్య ప్రసాదం ఇస్తూ ఉండేవాడిని. ఒక 3 సార్లు దివ్య ప్రసాదం ఇచ్చిన తర్వాత 3 వారాలు తర్వాత వారం వెళ్ళినప్పుడు ఆమె దివ్య ప్రసాదం తీసుకోగానే లేచి నిలబడి నడవటం ప్రారంభించింది. అది గొప్ప అద్భుతం. అది చాలామందికి తెలియదు, మా గ్రామస్తులకి తప్ప బయట చాలామందికి తెలియనటువంటి విషయం. ఆమె అదే స్త్రీ ఎవరైతే ఈ గొప్ప అద్భుతాన్ని పొంది నడుస్తూ ఉందో, అప్పటి నుంచి ఎలాంటి చికిత్స లేకుండా రోజు నడుస్తూ ఉందో ఇప్పటి వరకు కూడా, అదే స్త్రీ ఆమె ఇప్పుడు మొదటిసారిగా ఈ రక్తపు దార కన్నిటి నుంచి రావటం గమనించింది. ఆమె మరలా రెండవసారి కూడా
కన్నీటి ధార రావటము గమనించి, మరి దేవుడు మరియ తల్లి ద్వారా గొప్ప కార్యాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ విచారంలో, ఈ మారుమూలగా ఉన్నటువంటి ఈ గ్రామంలో దేవుడు ప్రత్యేకంగా మరియ తల్లి యొక్క అద్భుతాలు ఇక్కడ జరపబడుతూ ఉన్నాయి. మరియ తల్లి ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఇక్కడ విచారణలో ఈ ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తునివ్వటం, కన్నీటి ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వటం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. మరియ తల్లి ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల దర్శనమిచ్చి అనేక సందేశాలు ఇవ్వటాన్ని మనం విన్నాం. అయితే మరియ తల్లి తన రక్త కన్నీటి ద్వారా ఇక్కడ సందేశాన్ని ఇస్తుంది. ఇక్కడ మాటలు లేవు కానీ తన రక్త కన్నీరే మనందరికీ సందేశం. మరియ తల్లి రక్త కన్నీరు మనకి ఏమి తెలియజేస్తూ ఉంది అని ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారు. ఏ తల్లైనా ఎందుకు కన్నీరు పెడుతుంది? తన బిడ్డల గురించి, నశించిపోతున్నటువంటి బిడ్డల గురించి కావచ్చు, లేదా తనకి దూరమైనటువంటి బిడ్డల గురించి కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఏదైనా ఒక సందేశాన్ని తప్పకుండా ఈ కన్నీరు అనేది మనకు తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా పశ్చాత్తాపపడండి అని తల్లి మనందరినీ కూడా పిలుస్తూ ఉంది అని నేను భావిస్తున్నాను. తల్లి యొక్క సందేశం, రక్త కన్నీటి సందేశము, మీరందరూ కూడా పశ్చాత్తాపం చెందండి, తిరిగి రండి తండ్రి ఆ ప్రభువు దగ్గరికి అని అడుగుతూ ఉంది, మనందరినీ ఆహ్వానిస్తూ ఉంది. తల్లి ఈ రక్త కన్నీటి ద్వారా అనేక మందిని తన దగ్గరకు చేర్చుకుంటూ అనేక ప్రాంతాల నుంచి, నేత్రాశ్రమంలోని అనేక విచారాల నుంచి, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా గత 10 రోజులుగా మరియ తల్లిని దర్శించుకోవటానికి వస్తున్నారు. బిడ్డలందరినీ కూడా తన దగ్గరకు ఆకర్షిస్తూ, బిడ్డలందరికీ కూడా తల్లి అదే సందేశాన్ని ఇస్తూ, పశ్చాత్తాపం చెందండి, ఆ ప్రభువుకి ప్రియమైన బిడ్డలుగా జీవించండి అని ఆ తల్లి మనందరినీ కూడా పిలుస్తుంది. గత 2 వారాలుగా ఇక్కడ కట్రపాడు ఫ్రాన్సిస్ సేవియర్ వారి దేవాలయంలో జరిగిన సంఘటనలన్నీ కూడా ఎప్పటికప్పుడు మన గుంటూరు మేత్రానులు మోస్ట్ రెవరెండ్ చిన్నాబత్తిని భాగ్యయ్య గారికి తెలియజేయటం జరిగింది. తండ్రి గారు ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా విని ప్రార్థనలు కొనసాగించమని, నవదిన ప్రార్థనలు చెప్పమని ప్రోత్సహించడం జరిగింది. మరి వారి సూచనతో రేపు ఆదివారం నాడు, అనగా సెప్టెంబర్ 1వ తేదీ విజయవాడ మేత్రానులు మోస్ట్ రెవరెండ్ జోసెఫ్ రాజారావు బిషప్ గారిని మనం ఆహ్వానించడం జరిగింది. వచ్చే ఆదివారం నాడు ఆ తల్లిని దర్శించుకోవటానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. మరి వచ్చే ఆదివారం సాయంత్రము 6 గంటలకి విజయవాడ మేత్రానులు రాజారావు బిషప్ గారు ఇక్కడ పూజాబలిని అర్పించబోతూ ఉన్నారు. అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. పూజాబలిలో పాల్గొనమని, ఆ తల్లి దీవెనలు పొందమని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ తల్లి ఈ ప్రాంతంలో మనందరి తల్లి అయినటువంటి మరియ తల్లి గొప్ప కార్యాలు చేస్తూ ఉంది. మరి అందుకే అందరూ కూడా రండి, ప్రార్థించండి, ఆ తల్లి యొక్క దీవెనలు పొందండి. ఈ కట్రపాడు చాలామందికి ఈ ఎట్లా రావాలి అనే దాని గురించి సరిగా అవగాహన లేదు. గుంటూరు నుంచి పర్చూరు పోయేటటువంటి మార్గంలో వరగాని దగ్గర దిగినట్లయితే బస్సులో వరగాని నుంచి లోపలికి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పెదనందిపాడు మండలం కాబట్టి పెదనందిపాడు వచ్చినట్లయితే అక్కడి నుంచి కూడా చాలా దగ్గర. వేరే రూట్ల నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా పెదనందిపాడు వచ్చినట్లయితే పెదనందిపాడు మండలం కట్రపాడు, లేదా వరగాని నుంచి గుంటూరు నుంచి వస్తూ ఉన్నట్లయితే వరగాని చెక్ పోస్ట్ దగ్గర నుంచి లోపలికి వస్తే 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గమనించి, ఎందుకంటే దగ్గరలోనే ఇదే పేరుతో వేరే గ్రామం ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు చాలామంది. గుంటూరు నుంచి పర్చూరు పోయేటటువంటి మార్గంలో వరగాని దగ్గర దిగినట్లయితే కట్రపాడు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆవే మరియా, అందరూ చెప్పండి, ఆవే మరియా.